an order in the result, the petition is partly allowed, directing further investigation with regard to exchange of messages in the midnight on 15/3/2019 between Kiran Yadav, who is the brother of accused number 2, and Arjun Reddy, who is the maternal grandson of Y.S. Prakash Reddy, and their role, if any, to conduct further investigation above referred area only. Ante there is a rider. Only investigation in respect of messages between Arjun Reddy and Kiran Reddy. వాళ్ళిద్దరు మెసేజ్లు ఇన్వెస్టిగేట్ చేయమన్నారు. వాళ్ళిద్దరి మధ్యన ఉన్న మెసేజ్లండి. దెర్ ఇస్ అ రైటర్ ఇన్ దిస్. ఇఫ్ సపోజ్ అర్జున్ రెడ్డి ఒక మెసేజ్ ఇచ్చారనుకోండి వేరే వాళ్ళకి, అన్న నువ్వు చెప్పిన పని చేస్తానని, దాని మీద ఇన్వెస్టిగేషన్ అక్కర్లేదా? ఇక్కడ మీరు చెప్తున్న దాన్ని బట్టి, మీరు అంటున్న మీ మాటల్లో నాకేం సౌండ్ వస్తుందంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ 4 తెల్లవారుజామున మీటింగ్ కూడా ఒక ఎలిబి క్రియేట్ చేసుకోవడం కోసం పెట్టుకున్నాడని అనుకుంటున్నారా? అంతే కదండి. ఎలిబి అది ఎప్పుడు 2-edged వెపన్ అన్నమాట. ఒకటి ఆయన సేవ్ చేసుకోవడానికి, ఇంకోటి ఆయన చేసిన పని ఆయన బుక్ అవడానికి కూడా అవుద్ది. ఇప్పుడు ఆయనకి ముందే వచ్చిందంటే నేనే ఆర్డర్ వేసి ఉండొచ్చు, పని అయిపోయిన తర్వాత వాళ్ళు ఇంటిమేట్ చేసి ఉండొచ్చు. పాపం ఆయన అమాయకుడు, ఆయన మాతోనే ఉన్నాడు ఆ టైంలోనే, వీళ్ళతో చెప్పించుకోవచ్చు అని ముందే ఎలిబి అది చెప్పించడానికైనా పోనీ చెప్పించడం కూడా ఫస్ట్ టైం మాకు చెప్పారు, చక్కగా బుక్ చేశారు. తర్వాత వాళ్ళు ఏమో రిట్రాక్ట్ చేసుకున్నారు స్టేట్మెంట్ ని. ఇంకో ఇద్దరిని ఇన్వెస్టిగేట్ చేయాలని సునీత్ గారు అడిగారు, దాన్ని కోర్టు అక్కర్లేదని చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే లీగల్ గా ఇట్ ఈస్ సెటిల్డ్ అండ్ ఎస్టాబ్లిష్డ్. కోర్ట్ కెన్ మానిటర్ ది ఇన్వెస్టిగేషన్ బట్ కెనాట్ డైరెక్ట్ టు the investigation agency to conduct investigation on particular aspect. మానిటర్ చేయొచ్చు, డైరెక్షన్స్ ఇవ్వడానికి లేదు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. అంటే కోర్టు ఇప్పుడు దర్యాప్తుని కంటిన్యూ సిబిఐ మీరు చెప్తే చేస్తామని సిబిఐ అన్నది, మీరు చెప్తే చేస్తాము అని కోర్టుకు చెప్పింది సిబిఐ. కోర్టు మీరు కంటిన్యూ చేయండి దీంట్లో అని మాత్రమే చెప్పాలా, అంతేగాని ఈ పర్టికులర్ ఏరియాస్ మాకు ఆ పాయింటర్స్ ఇచ్చాడు. వి ఫీల్ దట్ దేర్ ఈస్ సమ్ డెఫిషియన్సీ ఇన్ ది ఇన్వెస్టిగేషన్, యూ కండక్ట్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పాలి తప్ప, నువ్వు 33 పాయింట్లలో 32 చెయ్యక 33 కూడా చెయ్యి. కానీ అది ఓన్లీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ దిస్. ఇఫ్ సపోజ్ అర్జున్ రెడ్డి ఎవరికో మెసేజ్ ఇస్తాడు సార్, కిరణ్ రెడ్డి ఎవరికో మెసేజ్, వాళ్ళిద్దరి మధ్య కాకుండా వేరే మెసేజ్ విచ్ ఈజ్ ఇంక్రిమినేటింగ్, దాని మీద ఇన్వెస్టిగేషన్ అక్కర్లేదా? ఎందుకంటే అందులో ఓన్లీ అని ఇచ్చారండి ఆర్డర్లో, ఓన్లీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మెసేజెస్ బిట్వీన్ అర్జున్ రెడ్డి అండ్ కిరణ్ రెడ్డి. What about if these two people have given an incriminating evidence లేకపోతే ఒక పాయింట్ టు అదర్ పీపుల్, దాన్ని ఇన్వెస్టిగేట్ చెయ్యొద్దా అండి? రైట్ రైట్. అండ్ ఇట్ ఈస్ ఎ సెటిల్ లా. ఇది సుప్రీం కోర్టు, మన ఆంధ్రప్రదేశ్ కోర్టు, అంటే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు చీఫ్ జస్టిస్ ప్రభాకర్ శంకర్ మిశ్రా గారు ఉన్నప్పుడు చెప్పారన్నమాట, కోర్ట్ కెన్ ఆల్వేజ్ మానిటర్ ది ఇన్వెస్టిగేషన్ but it cannot supervise or direct the investigation in particular aspect. నువ్వు ఇలాగే చెయ్యి, నువ్వు ఇదే చెయ్యి అని చెప్పడానికి లేదండి. అండ్ యూ కెన్ ఫాలో ది మానిటర్ అనేది మనకు లాలూ ప్రసాద్ కేసులో కూడా ఉందండి. అందులోని ఇలా గందరగోళం అయితే సుప్రీంకోర్టు మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి దెన్ వాళ్ళు మీరు చేసిన ఇన్వెస్టిగేషన్ అంతా మాకు రిపోర్ట్ చేయండి అని అడిగారే తప్ప, మీరు ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ లో లాలూ ప్రసాద్ ని ఇన్వాల్వ్ చేయండి, అలాగే ఇన్వెస్టిగేట్ చేయండి, ఈయన్ని తీసేయండి, ఇలాగ ఇన్వెస్టిగేట్ చేయండి అనే డైరెక్షన్ ఎక్కడా ఉండదండి. రైట్.